హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రెస్టారెంట్ కంటే టేస్టీగా ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ మసాలా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూపించేస్తున్నాను. సో లేట్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎగ్స్ని మంచిగా బాయిల్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని హాఫ్ స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా స్లైసెస్లా కట్ చేసుకున్న ఎగ్స్ని ప్యాన్ పైన పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు, కొద్దిగా కారం కూడా పైన చల్లుకుని మనం రెండు వైపులా 2 to 3 minutes పాటు ఫ్రై చేసేసుకొని వీటిని రెడీగా తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ తీసేసుకొని హాఫ్ ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నా, అండ్ ఒక టొమాటో, ఒక చిల్లీ, కొద్దిగా కొత్తిమీర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2-3 ముక్కల అల్లం అండ్ 4-5 క్యాజులు కూడా వేసేసుకొని మంచి ఫైన్ పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని 2 చిల్లీలు అండ్ చిన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి సరిపడా 1 స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నా. దీంట్లోనికే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ని కూడా వేసేసి ఒకసారి కలుపుకుని 2 to 3 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ అవనిస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో ఇలా ఆయిల్ పైకి తేలితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే మనకి టేస్టీ ఎగ్ మసాలా ఫ్రై అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.